ట్రిపుల్ ఆర్ తో పోలిస్తూ డబుల్ ఆర్ ట్యాక్స్ పై మోడీ పవర్ పంచ్. చంద్రబాబుకు ఫోన్ వచ్చింది, అందుకే మోదీ ఫోటో పెట్టలేదు. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. మరోసారి రాష్ట్రానికి అమిత్ షా, మాధవీలతకు మద్దతుగా హైదరాబాద్లో రోడ్ షో. కూటమి మేనిఫెస్టోపై స్పందించిన హరి రామజోగయ్య, మేనిఫెస్టో ప్రకటనలో కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే. అడ్డగోలు హామీలతో ఓట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్. కొత్తగూడెంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్లో కేసీఆర్. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఆర్ ట్యాక్స్ తక్షణమే ఆపాలని కాంగ్రెస్ కు హెచ్చరించారు. వ్యాపారులు, గుత్తేదారులు, దొడ్డిదారులో డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆరోపణలు చేశారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన సంపదను దోచుకుంటుందని అన్నారు. ఇందులో 55% కాంగ్రెస్ తీసుకుంటుందని హెచ్చరించారు. మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణంపై కాంగ్రెస్ మాట్లాడిందని, కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ స్కామ్ ను తొక్కిపెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారని తెలిపారు. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసింది. మేనిఫెస్టోలో మీ ఫోటోలు పెట్టుకోండి, మోదీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది, అందుకే ఫోటో పెట్టలేదంటూ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయింది. కూటమిలోని ముగ్గురు ఫోటోలు పెట్టుకునే పరిస్థితి లేదు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరి తెగించారు అంటూ ఫైర్ అయ్యారు. టంగుటూరు, మైదుకూరు, కలిగిరిలో ఏర్పాటు చేసిన సభల్లో సీఎం జగన్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి, చంద్రబాబు పాలనలో ఎలాంటి మోసాలు జరిగాయో ఆలోచించాలన్నారు. పోలింగ్ రోజు సరైన నిర్ణయం తీసుకోండి అంటూ పదే పదే చెబుతూ 3 సభల్లోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు సీఎం. మొదటి 5 ఏళ్లలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశామన్న సీఎం వచ్చే 5 ఏళ్లలోనూ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అందిస్తామన్నారు. ఇంటి దగ్గరకే వెళ్లి పెన్షన్ అందించాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని కలిగిరి సభలో ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం నేడు హైదరాబాద్కు రానున్నారు. రాత్రి 7:40 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా లాల్ దర్వాజాకు చేరుకుంటారు. బీజేపీ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొననున్నారు. లాల్ దర్వాజా, నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట పాటు ఈ రోడ్ షో సాగనుంది. రోడ్ షో ముగించుకుని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి 9:15 నుంచి 10:15 వరకు చేవెళ్ల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటారు. నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి మోదీ 10 ఏళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు చేసిన సహాయాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో 3వ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించేలా పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం ముగించుకున్న తరువాత రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు 10:30 గంటలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో వరుసగా వివిధ అంశాలపై లేఖలు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై స్పందించిన ఆయన హాట్ కామెంట్లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలపై మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య తాజాగా లేఖ రాశారు. కాపు, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన 5% కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అంశం కానీ లేకపోవడం దారుణమన్నారు. తమ పార్టీల మేనిఫెస్టో ప్రకటనలో కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం
దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కాపుల పట్ల ఈ పార్టీలు చిన్న చూపు చూడటం బాధాకరంగా ఉన్నమాట నిజమంటూ తన లేఖలో పేర్కొన్నారు. కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాలను తాము పెంచామని, అయితే ఆ పెంచిన జిల్లాలను తీసేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతు బంధు వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం అన్నారు, ఇచ్చారా? మహిళలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగు కోసం 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, తమ హయాంలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదని పేర్కొన్నారు. రైతుల పొలాలు ఎండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఆటో వాలాల బతుకులను ఛిద్రం చేశారని, వారు ఆత్మహత్య చేసుకునే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. కాగా యాత్ర సందర్భంగా కొత్తగూడెంలో కేసీఆర్ బస్సుపై నుంచి కింద పడబోయారు. గుర్తించిన సిబ్బంది కేసీఆర్ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.